ఫస్ట్ I1 కరెంటు అండర్ డ్యాంప్డ్కి తీసుకుంటున్నాను. అండర్ డ్యాంప్డ్ అంటే ఏంది, ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటాను నేను 0 to T/2. సో ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్కి ఫస్ట్ T1 ఒక 75% వరకు T1 అనే టర్న్ ఆన్లో ఉంటుంది. అది టర్న్ ఆఫ్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా D2 అనేటువంటిది టర్న్ ఆన్ అవుతుంది. ఆ D2 టర్న్ ఆన్ కూడా ఓన్లీ సేమ్ అదే పాజిటివ్ హాఫ్ సైకిల్లో టర్న్ ఆన్ అవుతుంది అనమాట. అంటే వన్ పాజిటివ్ హాఫ్ సైకిల్కి కంప్లీట్గా వన్ పాజిటివ్ హాఫ్ సైకిల్కి T1 D2 రెండు కూడా టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ అనేది అయిపోతాయి అనమాట. అంటే సో ఓన్లీ దీన్నే మనం అండర్ డ్యాంప్డ్ కండిషన్ అంటాం. అలా అదేవిధంగా నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి అంటే T/2 టు T వరకు స్టార్ట్ అవుతుంది అనమాట. అది నెగిటివ్ హాఫ్ సైకిల్. ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఏమవుతుంది అంటే నెగిటివ్ పీక్ ఏదైతే ఉందో రివర్స్ కరెంటు T2 అనేది అది టర్న్ ఆన్ అయ్యి అండ్ D1 అనేటువంటిది కూడా టర్న్ ఆన్ అవుతుంది అనమాట. T2 అనేది టర్న్ ఆఫ్ అయిపోతే సేమ్ నెగిటివ్ హాఫ్ సైకిల్కి, అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్కి T2 అండ్ D1 అనేటువంటిది టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ అయిపోతాయి. అండ్ T1 అండ్ D2 అనేటువంటిది పాజిటివ్ హాఫ్ సైకిల్కి టర్న్ ఆన్ అయ్యి అండ్ టర్న్ ఆఫ్ అయిపోతాయి అనమాట. సో దీన్నే మనం అండర్ డ్యాంప్డ్ కండిషన్ అంటాము. ద వేవ్ ఫార్మ్ ఓన్లీ క్రియేటెడ్ అండర్ ది పాజిటివ్ హాఫ్ సైకిల్, అండర్ ది నెగిటివ్ హాఫ్ సైకిల్ ఓన్లీ. ఇట్ విల్ నాట్ ఎక్సీడెడ్ ఫర్ one positive half cycle for another negative half cycle. But here we are going to take T1 in turn on condition for positive half cycle, and D2 is turn on. Here D2 is turn on in the same positive half cycle, but here the D2 is turn on for a negative half cycle. So this one is a negative half cycle, no? So up to positive half cycle, so from T1 to T/2 positive half cycle, then it will be going to T1 will be going to turn off it. Immediately when T1 is in turn off condition, then immediately D2 will be going to turn on it. That D2 will be going for negative half cycle. You can observe here negative half cycle only we can get it. So this one is a negative half cycle. For a negative half cycle only D2 in turn on condition. Then again for a negative half cycle T2 is in turn on condition, and for when T2 in turn off condition, then immediately D1 will be going to turn on. That D1 will be going to turn on in a positive half cycle. For a negative half cycle, positive half cycle will be over, and for a positive half cycle, negative cycle will be a over. So that's why only we can talk about this one is a over damped. Okay, T1 in a positive half cycle and D2 in a negative half cycle. For a T1 turn off and D2 in negative.